హార్ముజ్ జలసంధి జోలికి వెళ్ళబాక నువ్వు అదే సందర్భంలో మీ ఆయిల్ క్షేత్రాలు మీకు సంబంధించినటువంటి పవర్ సెంటర్స్ అంటే విద్యుదుత్పత్తి కేంద్రాలను మేము దాడి చేయకుండా ఆగుతాము, ముందు నువ్వు అణ్వస్త్రాలు చేయబోనని హామీ ఇవ్వు. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజుల్లో కూడా హార్ముజ్ జలసంధి జోలికి వెళ్ళనని హామీ ఇవ్వు, నీ దగ్గర ఉన్న యురేనియం అంతా నాకు ఇవ్వు అని కదా షరతులు పెట్టి ఇప్పుడు అమెరికా 10 రోజులు గడువు ఇచ్చింది. వచ్చే నెల 6 దాకా ఇచ్చుకొచ్చింది కదా. సరే, ఈలోపు అది మారుస్తారా ఏంటనే చూడాలి. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ తాజాగా ఇరాన్లో ఉన్నటువంటి తబ్రీజ్ ప్రాంతంలో ఉన్నటువంటి పెట్రోకెమికల్ మీద దాడి చేశారు. పెట్రోకెమికల్ అసలే ఇప్పుడు ప్రపంచమంతా ఇంధన కొరతలకి సంక్షోభాలు వచ్చే పరిస్థితులు వస్తుంటే పెట్రోకెమికల్ మీద భారీ ఎత్తున దాడి చేసి విరుచుకుపడ్డారు. దాంతో పెను విధ్వంసం చోటు చేసుకుంది. అంటే ఆయిల్ క్షేత్రాలు వీటి మీద దాడులు, ఇప్పుడు గల్ఫ్ దేశాల మీద నీ దాడులు ఆపట్లేదు ఇరాన్. కాబట్టి గల్ఫ్ దేశాల నుంచి కూడా ఇక్కడ అమెరికా మీద ఒత్తిడి ఇచ్చి ఉండొచ్చును, ఇజ్రాయెల్ మీద ఒత్తిడి వచ్చి ఉండొచ్చు, ఈ తరహా దాడి చేసింది.